ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఈ సమ్కి ఎన్ని రూట్స్ ఉంటాయమ్మా? 4 ఆన్సర్స్ ఉంటాయి. అయితే వాడే 1 రూట్ ఇచ్చేసాడు. 2 ప్లస్ i√3 ఈజ్ 1 రూట్. అవునా? మరి సిమిలర్లీ 2 మైనస్ i√3 is another root. ఆల్సో Another root. ఓకేనా? అంటే 2 రూట్ వచ్చేసింది. అప్పుడు ఫస్ట్ రూట్ని ఆల్ఫా అనుకుందామా, సెకండ్ రూట్ని Beta. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ i√3 plus 2 minus i√3. plus I minus I cancel. Alpha into beta. ఎంత చెప్పండి. 2 plus I√3 into 2 minus I√3. ఏ ప్లస్ బి ఇంటూ A minus B. 2 minus i√3. 2 స్క్వేర్ వాల్యూ ఐ స్క్వేర్ వాల్యూ -1 మైనస్ Plus రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ 3 ఎంత వస్తుంది? 7. ఇలా వచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ plus alpha beta into 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 4 4x ఆల్ఫా బీటా వాల్యూ 7 ఈక్వల్ టు 0. ఈ కోఎఫిషియంట్ చెప్పమ్మా. 1 మైనస్ 4 సారీ మధ్యలో క్యూబ్ మిస్ అయింది కదా. 4 3 లేదు కదా, డిగ్రీ 3 లేదు. 0 మైనస్ 4 plus 8 35. ఎన్ని ఆన్సర్స్ తీసుకోవాలి? 2 ఆన్సర్స్. -4 ఉంటే -4 +7 ఉంటే -7 0 0 మొత్తం 1 వస్తుంది. 4 1 జా 4 మొత్తం 4 వస్తుంది. 4 4 జా 16 -7 ఇంటూ 1 -7 7 4 11 11లో 16 పోతే 5 4 5 జా 20 7 4 జా 28 28 ప్లస్ 28 మైనస్ 28 4 zeros 0 7 5 జా 35 -35 ప్లస్ 35 0. therefore the quadratic equation x x square square plus 4x plus 5 equal to 0. ఫ్యాక్టర్స్ వస్తాయా? రావు సార్. రావా? రానప్పుడు ఏ కోఎఫిషియంట్ ఎంతమ్మా? 1 బి కోఎఫిషియంట్ 4 సి కోఎఫిషియంట్ 5 5 ఫార్ములా మైనస్ బి plus or minus square root of b square minus 4ac by 2a. మైనస్ బి అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 16 4ac డైరెక్ట్గా వేసాం. 4 ఇంటూ ఏ వాల్యూ 1 బి సి వాల్యూ 5 4 5 జా 20 బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -4ఏగా బై -4 ప్లస్ ఆర్ రూట్లో మైనస్ వస్తే ఏమొచ్చిందమ్మా? I రూట్ 4 అంటే 2ఏ కదా, బై 2 కామంది -2 ప్లస్ ఆర్ మైనస్ I బై 2 2. cancel therefore the roots are minus ఈ ఫస్ట్ రాద్దాం. 2 ప్లస్ i√3 1 2 మైనస్ i√3 సెకండ్ 2 ప్లస్ I థర్డ్ -2 మైనస్ I ఫోర్త్. ఓకేనా? ఎనీ డౌట్స్? no doubt sir. Good.